నమస్తే. దర్శన్ క్రైమ్ కథా చిత్రం అయితే ఈ కథల్లో రోజుకొక మలుపని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అయితే తొవ్వే కొద్దీ చాలా నిజాలు బయటపడుతూ వస్తున్నాయి. కన్నడ సినీ ఇండస్ట్రీలో ఇది ఒక పెద్ద సంచలనం కింద మారిందని చెప్పుకోవాలి. దీంట్లో ఒకరి పాత్ర కాదు, పవిత్ర గౌడ కావచ్చు లేదా మేనేజర్ల పాత్ర కావచ్చు, ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూర్తిగా నిన్నటిదాకా 30 లక్షల సుపారీ అన్నారు. కాదు, ఇది 50 లక్షలు అయితే 20 లక్షలు మర్డర్కి అయితే, ఇంకో 30 లక్షలు బాడీని మాయం చేస్తానికని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ యొక్క కథనాలలో నిజాలు ఎంత, ఇప్పుడు కథ ఎటువంటి ట్విస్ట్ తీసుకుంటుంది అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. రోజుకొక మలుపు తిరుగుతూ గంటకొక ట్విస్ట్ ఇస్తున్నటువంటి ఒక దర్శన్ క్రైమ్ కథా చిత్రంలో అసలు ముందు ఏదైతే ఈ యొక్క స్టోరీ బయటపడక ముందు మీరు దర్శన్ గురించి మనం ఎప్పటి నుంచో వింటున్నాం కాబట్టి ఎప్పుడన్నా సరే మీకు ఇట్లాంటి అనుమానాలు కానీ అలా అనిపించాయా? ఎవరికీ రాలేదు దర్శన్ ఇలాంటి వాడనేది. నేను దర్శన్ ఒకసారి చూశాను, అది అన్నపూర్ణ స్టూడియోలో. అప్పుడు 2001 ఏదో సినిమా షూటింగ్ ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇతను కన్నడంలో హీరో అంటే ఎక్కడ చూసినట్లేదు అనుకున్నాను. మన కన్నడ కంఠీరవ రాజకుమార్ని వీళ్ళందరం చూసాం, కానీ ఇతను ఎక్కడ చూడలేదు అనుకున్నాను. మంచి న్యాయంగా అప్పుడు వయసులో ఉన్నాడు. అతని కెరీర్ స్టార్టింగ్ నాకు తెలుసు. అతనికి 4-5 ఏళ్ళ ఉద్యోగం, ఇంకా స్టార్డమ్ రాలే అప్పటికి అతన్ని. ఇప్పుడు చూశాను. ఇప్పుడు మనకి ఆ వార్తలు తెలిసిన తర్వాత మన ఈ మధ్యన కాటేరా చూద్దాం అనుకుని G5 ఓపెన్ చేస్తే కాటేరా తెలుగులో ఉందన్నారు. అక్కడ తెలుగులో లేదు కాటేరా. అందువల్ల నేను చూడాల. ఇది పెద్ద హిట్, చాలా వసూలు చేసిందని చెప్పన్నారు. కానీ ఆ కాటేరా లేదు, కానీ ఇప్పుడు ఆ కాటేసిందని చెప్పాలి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఆయన్ని. దర్శన్ గురించి తెలుసుకుంటే వాళ్ళ రింబాండి వాళ్ళతో పూర్తి అయిపోతుందండి. ఇతనికి A2గా ఉన్నాడు, A1 పవిత్ర గౌడ. అంటే దాదాపు 19 మంది ఉన్నారు దీంట్లో ఈ కేసులో. రాఘవేంద్ర అని అతను ఫ్యాన్స్ అసోసియేషన్, చిత్రదుర్గ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అతనే ఈ రేణుక స్వామిని తీసుకెళ్ళింది, అతనే దర్శన్ దగ్గర తీసుకెళ్ళింది. వీళ్ళందరూ ఇరుక్కున్నారు, మొత్తం 19 మంది దాకా ఉన్నారు లిస్ట్ అయితే. ఇంకొకటి ఏంటంటే ఆ కేసులో అతనికి బెయిల్ రావడం కూడా చాలా కష్టం దర్శన్కి. ఎందుకంటే దీని ఆధారాలన్నీ పూర్తిగా అతను కూడా ఒప్పుకున్నాడు, చేసిందంతా ఒప్పుకున్నాడు. ముందు ఒప్పుకోలేదని ఒప్పుకున్నాడు, తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత నేను కాదంటాడు, కానీ వేరే విషయం. కానీ బెయిల్ రావడం అయితే కష్టం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సుపారీ అన్న 50 లక్షల్లో 30 లక్షల శవాన్ని మాయం చేయడానికి అన్నారు. ఈ మాయం చేయడానికి 30 లక్షలు ఇచ్చాడంటే మరి మాయమైపోయిన మేనేజర్ పరిస్థితి ఏంటి? అతను కూడా అలాగే చంపి మాయం చేశారా? ఎందుకంటే పాత మేనేజర్ మల్లికార్జున అనేవాడు దర్శన్ పేరు ఉపయోగించి కోట్లు దోచుకున్నాడు ఇండస్ట్రీలో అంటారు. అలా దోచుకున్న వ్యక్తి మీద దర్శన్ కేసు పెట్టాలి. కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెట్టలేదు అంటేనే అతన్ని ఏదో చేసి ఉండాలనేది అర్థమవుతుంది. కాబట్టి అతను కూడా చంపేసి మాయం చేశారా అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు కూడా జరుగుతుంది. అయితే సాధారణంగా ఏదైనా సమాజంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు సంచలనం కింద మారితే సడన్గా ప్రత్యక్షమయ్యేది ఆర్జీవి. లాస్ట్ టైం కూడా మనం తీసుకుంటే దిశకు సంబంధించినట్టు ఒక కేసు ఏదైతే ఉందో, హైదరాబాద్ శివార్లో జరిగినటువంటి ఒక రేప్ అండ్ మర్డర్ కేసు ఏదైతే ఉందో దాని మీద ఆశ అంటూ ఒక సినిమా తీయడం జరిగింది. ఇప్పుడు నిజంగా ఆర్జీవి ఇలాంటి అన్ని కథల్లో మలుపులు ఇవన్నీ చూసిన తర్వాత ఆర్జీవి లాంటి వాళ్ళు ఇలాంటి సినిమా తీసే అవకాశం ఉందంటారా? అంటే ఆర్జీవి సినిమా తీస్తాడో లేదో తెలియదు, కానీ ఈ సినిమాకి ఈ కథా వస్తువు అయితే సినిమాగా వచ్చే అవకాశం 100% ఉంది. ఎందుకంటే చాలా మలుపులు ఉన్నాయి. ఒక హీరో జీవితంలోనే చాలా మలుపులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ భార్యతో మన విజయలక్ష్మితో తేడాలు రావడం, వాడు కంప్లైంట్ చేయడం, కేసు పెట్టడం, ఇదంతా జరిగింది. ఆ నేపథ్యంలో తర్వాత మళ్ళీ రాజీ చేసుకుని మళ్ళీ కాపురం చేయడం, ఆ తర్వాత కొంతమందితో లవ్ అఫైర్ రావడం, ఇవన్నీ దర్శన్ జీవితంలో మనకు చాలా కనిపిస్తుంది. అలాగే దర్శన్ మీద ఇప్పుడు రకరకాల వ్యక్తులుగా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఉమాపతి అనే నిర్మాత నన్ను చంపుతానని బెదిరించాడు దర్శన్ అని చెప్పి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే 6 అడుగుల రాక్షసుడు అంటూ ఒక ప్రశాంత్ అనే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక అతను నటుడు. ఒక సెట్లో నేను చూశాను దర్శన్ నిజ జీవితాన్ని. అతను ఒక నాన్ వెజిటేరియన్ తినను అని అన్న నటితో బలవంతంగా నాన్ వెజిటేరియన్ తినిపించాడు. నేను ప్రత్యక్ష సాక్షిని అని చెప్పి అతను చెప్పాడు. ఇలాగే ప్రథమ్ అనే ఒక డైరెక్టర్ కూడా నన్ను బెదిరించాడు దర్శన్ అని చెప్పి అతను చెప్తున్నాడు. ఇలాంటివన్నీ దర్శన్ చుట్టూ మూగుతున్నాయి. గతంలో ఎవరైనా బయట పడని వాళ్ళు కూడా బయటకు వచ్చి దర్శన్ అలాంటివాడు ఇలాంటివాడు అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు నేను చనిపోయిన ఆ మేనేజరు, అది అసలు అతని పాత్ర ఏమిటి ఈ కేసులో? కొంతమంది అతను ఏప్రిల్ చనిపోయాడు అంటున్నారు, కానీ కొంతమంది ఏంటంటే రీసెంట్ చనిపోయాడు అంటున్నారు. మొత్తానికి అతని పాత్ర కూడా ఏదో లేకపోతే ఎందుకు చనిపోతాడు, నేను ఒంటరితనాన్ని భరించలేక నేను సూసైడ్ చేసిన అని చెప్పి అతను వాంగ్మూలంలో రాశాడు.
ఇలాంటివన్నీ చూస్తుంటే అలాగే అసలు పవిత్ర గౌడ ఎవరని నెట్లో సెర్చ్ చేసిన వాళ్ళ జాబితా చూస్తే పెద్ద లిస్టే కనిపిస్తుంది. పవిత్ర గౌడకి పెద్ద హిట్ వచ్చింది కూడా లేదు. కాకపోతే ఆవిడ అంతకుముందు సంజయ్ సింగ్ అని ఉత్తరప్రదేశ్ అతన్ని పెళ్లి చేసుకోవడము, అతనికి ఆ అమ్మాయికి కలిపి కూతురు పుట్టడం, ఒక కిరాణా షాప్ యజమాని కూతురట. అంటే ఏమీ లేని ఫ్యామిలీలో నుంచి వచ్చిన పవిత్ర గౌడ ఇవాళ కోట్ల బిల్డింగ్ ఉందంట. ఆవిడకి 3 అంతస్తుల బిల్డింగ్ దర్శన్ ఇచ్చాయట, గిఫ్ట్గా ఇచ్చాయట. ఇవన్నీ చాలా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. అయితే సాధారణంగా మనం చూసుకుంటే సినిమా సంబంధించి హీరోలు కావచ్చు లేదా రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళను కూడా చాలామంది ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళంతా ఒక దేవుళ్ళలాగా అభిమానిస్తుంటారు. ఒక హీరోని ఇంతగా అభిమానించేటువంటివి అదిగాక ఈ మధ్యలో చాలా చూస్తున్నాం. ఏదైతే ఆడియో లాంచ్లు కావచ్చు లేదంటే మిగతా వాడి దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది వచ్చి ఆయన్ని కలవడం కావచ్చు, కాళ్ళు మొక్కడం కావచ్చు, ఇలాంటివన్నీ. సో దేవుడిగా భావించేటువంటి ఒక ఇలాంటి వాళ్ళు ఇలా చేయడం అనేది కరెక్ట్ అంటారు. అసలు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని చిరంజీవి గారు అంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన అంత స్థాయికి ఎదిగినా కానీ చాలా ఒదిగి ఉంటారు. ఆయన మీద కాంట్రవర్సీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అంటే మనం ఎట్లా ఉండాలి, మనం ఎదిగే కొద్దీ మనం ఎంత జాగ్రత్తగా ఇండస్ట్రీలో ఉండాలి అనేది మనం చిరంజీవి గారి నుంచి నేర్చుకోవచ్చు, లేదా రజనీకాంత్ చూసి నేర్చుకోవచ్చు. రజనీకాంత్ కూడా కెరీర్ స్టార్టింగ్లో దూకుడుగా ఉండేవాడని చెప్తూ ఉండేవాళ్ళు. అలాంటి రజనీకాంత్ కూడా చాలా మారిపోయాడు. ఒక మన గత జీవితం ఏదైనా కావచ్చు కానీ ఒక ఇండస్ట్రీలో సెలబ్రిటీ అవుతున్నప్పుడు మనం తప్పులు చేయకూడదు. దర్శన్ అది నేర్చుకోవాలా. అతను ఏంటంటే ఒక పెద్ద విలన్ లాగా కనిపిస్తున్నాడు కానీ హీరోగా అతను ఫోకస్ అవ్వట్లేదు ఇప్పుడు సమాజంలో. అయితే మీరు చెప్పినటువంటి యొక్క దాంట్లో ఇందాక తీసుకుంటే ఎవరైతే నాన్ వెజ్ తిన్న వాళ్ళని కూడా బలవంతంగా తినిపించడం కావచ్చు, లేదా వాళ్ళు మభ్యపెట్టి వేరే వాటి ఫుడ్లలో కలిపి తినిపించడం కావచ్చు, అంటే ఇలాంటి తత్వాన్ని చూస్తే ఏమనుకోవాలంటారు? అదే అండి సైకో తత్వం అది. ఇప్పుడు అతను బూటికాళ్ళతో తంతం కానీ, అతనికి బిర్యానీ తిన్న వ్యక్తి రేణుకా స్వామికి నోట్లో బిర్యానీ మాంసం ముక్కలు కుక్కటం కానీ ఇవన్నీ చేసేయడం చెప్తున్నారు కదా. తలకాయ బాధారంటే చెవు తీసిచ్చారంట అతనికి, మర్మాంగాల మీద దెబ్బలు ఉన్నాయట, ఇన్ని కనిపిస్తున్నాయి. అతను డెడ్ బాడీ అక్కడ మురికాల్లో పడేశారు. ఇవన్నీ బయటకు వస్తుంటే ఇంత పైశాసికంగా చేశారంటే సైకోతత్వమే అయి ఉండాలి. అతను భార్యతో విభేదాలు వచ్చినప్పుడే భార్య కంప్లైంట్ పెట్టడము, కేసు అవ్వడంతో రాజీ పడిపోయి కాపురం చేసినట్టుగా అనిపిస్తుంది మనకి. ఆ తర్వాత ఇప్పుడు భార్య కవర్ చేసుకుంటూ భార్య నిన్న పోలీస్ స్టేషన్ అదే జైలుకి వెళ్ళి అతను కలిసిన తర్వాత ఇప్పుడు ఆవిడ మీద కూడా కేసు బుక్ అయింది. ఎందుకంటే వీళ్ళు ఫామ్ హౌస్లో కొన్ని రకాల పక్షుల్ని పెంచుకుంటున్నారట. అది చాలా విదేశీ పక్షులు ఏవో ఉంటాయంట. అది ఆ కేసు బుక్ అయింది ఆవిడ మీద కూడా. ఇలాంటివన్నీ అంటే కొంతమంది ఇట్లా సైకోతత్వం ఉన్నవాళ్ళు రకరకాల పాములను పెంచుకునేవాళ్ళు, లేకపోతే పాములతో మీద మసాజ్ చేయించుకునేవాళ్ళు ఈ సినిమాలు చూస్తూ ఉంటాం. కానీ ఇలా రకరకాల వన్యప్రాణులతో కూడా వీటిని వండుకు తినడం కానీ, లేకపోతే ఇట్లా వన్యప్రాణులు హింసించడం కానీ ఇలా చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఆ పక్షులకు సంబంధించిన కేసు భార్య మీద బుక్ అయిపోయింది. ఇప్పుడు పవిత్ర గౌడకి A1గా ఉంది, A2గా ఇతను ఉన్నాడు. పైగా ఆ మేనేజర్ ఆత్మహత్య కానీ, మాయమైపోయిన మేనేజర్ కానీ ఇవన్నీ చూస్తుంటే దర్శన్కి చుట్టూ మొత్తం బిగుసుకుపోయింది. ఇంకొకటి ఏంటంటే అసలు దీని వెనకాల రాజకీయంగా ఇప్పుడు అతను బయట తీసుకురావడానికి రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వచ్చినాయి. దానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మార్చబోతున్నారు అని. దాని మీద సిద్ధరామయ్య గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మేము పబ్లిక్ ప్రాసిక్యూటర్ మార్చే ఆలోచన మాకు లేదు, అసలు మేము ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వము, చట్టం తన పని తను చేసిపోతుంది, మా ప్రమేయం ఏమీ లేదంటూ ఆయన స్టేట్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి రాజకీయంగా కూడా, ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు రాజకీయ అనే శక్తులు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి కాబట్టి, అతను ఇన్ఫ్లుయెన్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఇలాంటివి వస్తున్నాయి. ఇట్లాంటప్పుడు రాజకీయాలకు ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, వాళ్ళ పదవులకి ముప్పు వాటికి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు దీన్ని భుజాలకు ఎత్తుకుని అతను బయట పడేద్దామని కూడా అనుకోరు నాకు తెలిసి. సో దర్శన్ కథను చూసి కొంతమంది అన్ని ఇండస్ట్రీలో కొంతమంది ఉంటుంటారు, చిన్న చిన్న డ్రగ్స్ అలవాటు కావచ్చు, లేదంటే మిగతా కొంత రూడ్గా బిహేవ్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఉంటుంటారు. సో దర్శన్ స్టోరీ చూసిన తర్వాత అందరిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఈ మార్పు అనేది మనం చెప్పలేమండి, వ్యక్తులను బట్టి ఉంటుందండి. కొంతమంది మారరు, నేను ఇంతే అనే టైపే ఉంటారు, చాలామంది మారరు. మహాభారతంలోనూ కుట్రలు కుతంత్రాలు యుద్ధాలు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. మరి మహాభారతం ఇప్పుడుది ద్వాపరయుగం కాలం నాటిది, అప్పుడు ఉంది పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. చరిత్ర చరణం అంటూ ఉంటారు. కాబట్టి ఇది ఆగదు. దర్శనం చూసి గుణపాఠం నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఉండరు. ఒక మటర్ జరుగుతుంది, దొరుకుతారు వాళ్ళు, కేసు బయటకు వస్తుంది, మరి మటర్లు అవుతున్నాయా? ఇప్పుడు భర్త చంపాడని, భర్తను భార్య చంపేదని వార్తలు వస్తున్నాయి, మరి వాళ్ళ కేసులు రిపీట్ ఎందుకు అవుతున్నాయి? కాబట్టి మారరు. అది
ఇది ఇక్కడ చరిత్ర శరణం అనేది 100% వాస్తవం. సో చూద్దాం సార్, మొత్తానికి రిమాండ్ ఈ రోజుతో ముగుస్తుంది. ఎలాంటి పరిస్థితులు దర్శన్ ఎదుర్కోబోతున్నాడు, ఐదర్ జైలుకా లేదా బెయిలా అనేది మాత్రం చూడాలి. నమస్తే.